సో ఈ నాట్యాన్ని నేర్చుకుంటుంటే ఇంకా దీనిలో ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగింది. ఫస్ట్ లైఫ్ కోసం చదువుని సాక్రిఫైస్ చేస్తుంది త్యాగమూర్తి. అంటే దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? చదువు కన్నా డ్యాన్స్ కన్నా ఎంత ఇంపార్టెన్స్ ఎందుకని? మనిషిని తమను తాము మైమర్పించుకునేలాగా ఉత్తేజపరిచేలా చేయగలిగేదే ఈ ప్రేరణ. నేను 10 years అవుతుంది. మా సీనియర్స్ వాళ్ళు మా క్లాస్ స్కూల్ హాయ్, నేను మీ అనిత. అందరూ బాగున్నారా? ఈరోజు హైదరాబాద్లో ఒక సందీప్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అతను క్లాసికల్ డాన్సర్గా ఒక 9 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారంట. క్లాసికల్ అంతరించిపోతున్నా కానీ ఇతను ఎందుకు ఎంచుకున్నాడో ఇంటర్వ్యూ చేద్దామని, మీకు అతని త్రో ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది కదా అని నేను వచ్చాను ఈ సైడ్కి. రండి వెళ్దాం, అతని ఇంటర్వ్యూ చేద్దాం. పతాక త్రిపతాక అర్ధపతాక కత్తరీముఖ మయూరాఖ్యో అర్ధచంద్రస్య కత్తరీముఖ మయూరాఖ్యో అర్ధచంద్రస్య వార్షికం సర్వవామయం మహాయం చంద్రకారాది వందే సాత్వికం శివం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ శ్రీ గురవే నమః సముద్రసందేవి సర్వదస్తనమండలే భూదేవి ఆధారం శమస్వమే పేరు మౌనిక. ఇక్కడ ఏం నేర్చుకోవడానికి వచ్చావు? పేరుని నాట్యాన్ని నేర్చుకోవడానికి వచ్చింది. పేరుని నాట్యం అంటే ఏంటి? తెలంగాణ క్లాసికల్ డాన్స్. తెలంగాణ క్లాసికల్ ఇంట్రెస్ట్ తోటి వచ్చావా లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉండే, నాకు ఇంట్రెస్ట్ ఉండే నేను వచ్చింది. దీన్ని నేర్చుకొని దీనివల్ల నీకు ఏం ఉపయోగం అని? అంటే ఒక 10 మందికి దీన్ని స్ప్రెడ్ చేయడానికి, డాన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్తో వచ్చింది. ఏం చదువుతున్నావు? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ చేస్తున్నాను. నీ పేరు? నమస్కారం, నా పేరు అభినయ. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఓపెన్గా చేస్తున్నాను. నువ్వు ఈ నృత్యం నేర్చుకోవడానికి ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ ఫస్ట్ పేర్ని నాట్యం అంటే ఎవరికి తెలీదు. సో నాకు కూడా పేర్ని నాట్యం అంటే ఏంటో తెలీదు. సో పేర్ని నాట్యం అంటే ఏంటి, అసలు దాంట్లో అసలు ఏముంది అనేసి క్లాస్కి రావడం జరిగింది. సో ఈ నాట్యాన్ని నేర్చుకుంటుంటే ఇంకా దీనిలో ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రకి కూచిపూడి ఎలాగో,
తమిళనాడుకి భరతనాట్యం ఎలాగో అలాగే తెలంగాణకి ఏంది అనేది పేరిణి నాట్యం అనమాట. ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి పేరిణి తాండవం, పేరిణి లాస్యం. పేరిణి తాండవం వచ్చేసి అబ్బాయిలు చేస్తారు, పేరిణి లాస్యం వచ్చేసి అమ్మాయిలు చేస్తారు. అలా నాకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఓకే, నువ్వు మాటలు కూడా నేర్చుకోవాలి కొంచెం పెద్దగా. హాయ్ మా, నీ పేరు? నా పేరు చిట్టి. చిట్టి చిట్టి చిలకమ్మ అమ్మ పెట్టింది పిల్ల మొదటికి. ఓకే, ఏం చదువుతున్నావు? ఇంటర్. వింటర్. నీకు ఇంత చిన్న వయసులో ఎందుకు రావాలనిపించింది ఇటు? నేను 8 years నుంచి నేర్చుకుంటున్నాను. మా స్కూల్లో చేశారు ముందు పేరిణి నాట్యం, దాన్ని చూసి ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, మీరంతా ఒకటే స్కూల్ కాలేజా లేదంటే డిఫరెంటా? ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. అంటే అక్కడ మీకు ఇదంతా పేరుని మీద ఒక ఐడియా వచ్చిందా లేకపోతే? ఫస్ట్ మహాపేర్ని కోసమని మా మాస్టర్ స్కూల్కి వచ్చారు. మహాపేర్ని కోసమని మేము ఈ డాన్స్ నేర్చుకోవడం జరిగింది. అలా దాంతోపాటు ఇంట్రెస్ట్ వచ్చి కంటిన్యూ చేశాను నేను. మీరు ఏమైనా పే చేస్తారా దీనికి? లేదు, ఫ్రీగా నేర్పించాను. 40-50 మెంబర్స్ దాకా ఫ్రీగానే చెప్తారు మాస్టర్. అయ్యో, మీరు అందరు ఫ్రీగా వేసుకుంటే సార్ ఎలా బతుకుతారు? అయ్యో, నీ పేరు? నా పేరు ఇంద్రజ. ఇంద్రజ. ఏహే, నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ అయిపోయింది, ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ డిగ్రీ ఎందుకని? డాన్స్లోనే మా లైఫ్ అనుకున్నాము, అందుకని దీన్ని లైఫ్ కోసం చదువుని సాక్రిఫైస్ చేస్తున్నావు, త్యాగమూర్తి. నువ్వు ఇటు సైడ్ ఎందుకు? మేము కూడా సేమ్, అంటే స్కూల్లో మహాపేరుని కోసం అనేసి మాస్టర్ వచ్చారు ఫస్ట్. అట్లా వచ్చి ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయినాం, మహాపేరుని కోసమే జాయిన్ అయినాం. తర్వాత దీని గురించి తెలుసుకొని, ఓకే దీనికంటే ఎవరు లేరు, భరతనాట్యం కూచిపూడి అందరికీ తెలుసు, సో పేరుని అంటే ఎవరికి తెలియదు, దీన్ని స్ప్రెడ్ చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం దీంట్లోనే కంటిన్యూ అయిపోయింది. కంకణం కట్టుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. ఓకే, హాయ్ మా. నమస్కారం. నీ పేరు? నా పేరు పేర్ని రోహిత్. ఏంటి ఇక్కడ అందరు ఈ డాన్స్ లో నమస్కారం అని పెడతా, హాయ్ చెప్తా. మనం ఇచ్చే సంస్కారమే మనకు మర్యాద దక్కుతుంది. ఓకే, ఈ నాట్యం నేర్చుకోవడానికి నువ్వెందుకు అంత కుతూహలం? అంటే ఇప్పుడు దాదాపు భారతదేశంలో చాలా శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా ప్రచారం చేయడానికి, ప్రసిద్ధిపరచడానికి ఇప్పటివరకు ఎంతోమంది ఉద్దండులు ఉన్నారు. కానీ పేరుని ఇలా ప్రసిద్ధి చెందడానికి, ఇలా ప్రపంచవ్యాప్తం చేయడానికి కళాకారులు మాలాంటి యువత ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వస్తే పేరుని తొందరగా డెవలప్ చేయడం సాధ్యం అవుతుంది. కాబట్టి మేమందరం ఇంత చిన్న వయసులోనే పేరునికి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. చాలా మోటివేషన్ గా ఉంది నీ స్పీచ్, నైస్. మళ్ళీ పేరు? నా పేరు రహమతుల్. నువ్వెందుకు ఈ రూట్ తెచ్చుకున్నావు? అంటే దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? చదువు కన్నా డాన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకని? ఇది మన శాస్త్రీయ నృత్యం, తెలంగాణకే శాస్త్రీయ నృత్యంగా పేరుగాంచింది. అలా మన శాస్త్రీయ నృత్యాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు మనకి సపోర్ట్ చేయరు. అలాగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్లాసికల్ నృత్యం ఉంది, అలా మన తెలంగాణకి ఇది. దీన్ని డెవలప్ చేయడానికి యువత చాలా తక్కువగా వస్తారు. అన్ని ఆర్ట్ ఫామ్లలో చాలా మంది యువత ఉన్నారు, దాన్ని వాళ్ళ ఆర్ట్ ఫామ్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆర్ట్ ఫామ్ మనది కాబట్టి మనమే డెవలప్ చేసుకోవాలి. సో నాకు ఈ డాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే అన్ని ఆర్ట్ ఫామ్లలో గర్ల్ అయినా బాయ్ అయినా సేమ్ టు సేమ్ చేస్తారు డాన్స్. కానీ పేర్నీలో మాత్రమే లాస్యం, తాండవం అనే 2 వేరియేషన్స్ ఉంటాయి. సో తాండవం చేసేది పురుషులు, లాస్యం చేసేసి స్త్రీలు. సో నాకు ఈ డిఫరెన్స్తో పాటు ఇంకా అట్రాక్షన్ ఎక్కువగా వచ్చింది ఆర్ట్ ఫామ్కి. ఓకే, నైస్ నైస్. హాయ్, నువ్వు కూడా సేమ్ లాస్యం తాండవం డిఫరెన్స్ ఉందనే భరతనాట్యం కూచిపూడి వదిలేసి దీనికి వచ్చావా? అవునండి, నేను 10 years అవుతుంది. మా సీనియర్స్ వాళ్ళు మా స్కూల్లో చేయడం వల్ల నేర్చుకొని, వాళ్ళని చూసి నేను ఏదో కళ ఉంది, నేను నాలో కొత్త గుర్తింపు ఉండాలనేసి క్లాస్కి వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి నా పేరుని కిరణ్ అక్క. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో శాస్త్రీయ నృత్య కళలు ఉన్నాయి. అన్నిటికీ మెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఎన్నో వేల సంఖ్యలో ఉన్నారు. పేరిణి నాట్యం అనేసరికి భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ఘనంగా విరసిల్లి ఎంతోమందికి పేరిణి నాట్యం అనేది ఆ కాలంలో తెలుసు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల ఇది మరుగున పడిపోవడం వల్ల పేరిణి అనేది ఎవరికి తెలియలేదు, కనుమరుగైపోయింది. దాని తర్వాత నుంచి కాకతీయ కాలంలో దీన్ని మళ్ళీ జాయప్ప సేనాని
యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా దీన్ని ప్రదర్శించేవారు. దాని తర్వాత కూడా మరుగున పడిపోవడం వల్ల డాక్టర్ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు దీన్ని క్రియేట్ చేసినప్పుడు పేరుని తాండవం మాత్రమే ఉండేది. దాని తర్వాత తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణకు ఒక ఆర్ట్ ఫామ్ ఉండాలనే ఇదిలో పేర్ని నాట్యంలో లాస్యాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. లాస్యం తాండవం డిఫరెంట్ ఉండడం వల్ల బాయ్స్ ఎట్లా ఉండేది అట్లనే చేయడానికి వీలవుతుంది. గర్ల్స్ లాగా వేరేలాగా అయ్యి చేయాల్సిన అవసరం లేదండి. అదిగాక పేరుని చూడడానికి ఎమ్మటే ఉధృతంగా గంభీరంగా కనిపించి అట్రాక్ట్ చేసేస్తుంది. పేరుని అంటేనే ప్రేరణ, అంటే ఎదుటి వారిని ఇట్లా ఆకర్షించేస్తుంది. అట్లానే పేరుని ముందు దశకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఉన్న యువతరం ముందుకు రావాలి కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ తోటి వచ్చింది. నైస్ యువత మీరు. హాయ్ అండి సందీప్ గారు, బాగున్నారా? ఓ సారీ, పేరుని సందీప్. ఎలా సాధ్యమండి ఇంటి పేరు తీసేసి ఒక నాట్యం పేరు ఇంటి పేరుగా మలుచుకోవడం ఎలా? ముందుగా అనిత ప్రొడక్షన్ వారికి మా నమస్కారాలండి. పేరిణి అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదండి. ఈ పేరిణికి 2000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అది మీకు ముందు చెప్తాను. ముందుగా నా పరిచయంలో మాది సూర్యాపేట జిల్లా లింగాల గ్రామం, పెన్బాడు మండలం, ఒక మారుమూల పల్లెటూరు అండి. అమ్మ నాన్న బ్రతుకు తెరువు కోసమని ఈ హైదరాబాద్ ఒక 20 years బ్యాక్ రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి నాకు శాస్త్రీయ సంగీతం అన్నా శాస్త్రీయ నాట్యం అన్నా ఎంతో మక్కువ అండి. ఆ ఉద్దేశంతో నేను చిన్నప్పుడు ఈ నాట్యం నేర్చుకోవడానికి మక్కువ పెంచుకోవడం జరిగింది. అయితే ఈ నాట్యం నేర్చుకునేటప్పుడు ఇది పేరిణి అనే విషయం నాకు పూర్తిగా తెలియదండి. అంటే ఎక్కడ నేర్చుకున్నారు ఈ నాట్యం? మా గురువు గారు శ్రీమతి సునీల గారు, శ్రీ పేరిణి ప్రకాష్ గారు, ఇద్దరు భార్యాభర్తలండి. వారి వద్ద నేను ఈ నాట్యాన్ని నేర్చుకోవడం జరిగిందండి. మీ గ్రామంలోనేనా? కాదండి, హైదరాబాద్కి వచ్చాక. ఏమైనా చదువుకున్నారా? నేను చిన్నతనంలోనే ఇంటర్ ఫెయిల్ అండి. ఇంటర్ ఫెయిల్ ఎందుకు అయ్యానంటే, నేను చదువుకున్న రోజుల్లో ఇమ్మలేకపోయాను. స్నేహితులు ఎలా అనంటే జల్సాలకి, వ్యసనాలకి, అమ్మాయిలని, లేదా పోకిరితనంగా సినిమాలని అలా అంటున్నప్పుడు, అది మన పుట్టుక ఇంత విలువైంది, దానికి ఒక వాల్యూ ఉండాలి. మనం ఎంత గొప్పగా బ్రతికామనేది కాదు, ఎంత గొప్పగా చనిపోయామనేది అర్థం ఉండాలి. మనం చనిపోయిన రోజు ప్రపంచం తలుచుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా నాలో రేకెత్తించేవి. సొసైటీకి కానీ, ఊరికి కానీ, తల్లిదండ్రులకు కానీ ఏదో ఒకటి నా వంతు చెయ్యాలనేది, ప్రకృతిని ప్రేమించాలనే ఉద్దేశంతో పెరిగాను కదా. ఆ ఉద్దేశంలో నా స్టడీకి బాగా డిస్టర్బెన్స్ అయ్యేదండి. అలా నేను ఏదైనా ఒకటి నేర్చుకోవాలి, విలువలు సాంప్రదాయం కలిగింది, జనరేషన్కి ఏదైనా ఒకటి అందించాలనే ధోరణిలో వెళ్తున్నప్పుడే నా జీవితంలోకి ప్రవేశించింది ఈ పేరిణి నాట్యం. అందరూ క్లాసికల్ అని భరతనాట్యం, కూచిపూడికి వెళ్తున్నారు, కొంతమంది ఇంకా డాన్స్ ఇలా చేస్తున్నారు. మీరు ఎందుకు ఇది ఎంచుకోవడం, రీజన్ ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నిజంగా ఇప్పుడు చూడండి, కడుపు నిండిన వాడికి అన్నం పెడితే వాల్యూ ఉంటుందా అండి? ఉండదు. ఆకలిగా ఉన్నవాడికి మాత్రమే అన్నం పెడితే దాని విలువ తెలుస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో తెలిసిన నాట్యాలు ఎన్నో, మీరు అన్నట్టుగా భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్రనాట్యం, కథకళి, ఒడిస్సీ, ఎన్నో శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. ఇవన్నీ 200, 300 సంవత్సరాల క్రితం వాటి పేర్లు మాత్రమే మార్పు జరిగి ఉంది. కానీ పేరిణి ఒక్కటి మాత్రమే 2000 సంవత్సరాల నాటిదండి. ఎప్పుడైతే మనం కొత్తగా అనుకుంటున్నాం, కానీ 2000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన, ఏకైక ఘనత కలిగిన నాట్యం ఏదైనా ఉంది అంటే పేరిణి మాత్రమే. దానిలో ఉన్న అన్ని ఇతర నాట్యాలలో మర్జ్ అయిపోవడం వల్ల ఇప్పుడు అది బయటకు వస్తే కొత్తదనంగా అనిపిస్తుంది. కానీ 2000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 11 నుంచి 13వ శతాబ్ద కాలంలో ఉన్న జాయప సేనాని తర్వాత కాకతీయ ప్రభువులు పరిపాలించినప్పుడు ఇది మహోజ్వలితంగా దీని ఖ్యాతిని, రూపురేఖల్ని సంతరించుకుంది. ఆ తర్వాత మరుగున పడిపోయిన ఈ నాట్యాన్ని తెలుగు నాట్యానికే తన ఊపిరిగా ప్రాణం పోసుకున్న మహానుభావుడు, తెలుగు కళల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు, కీర్తిశేషులు డాక్టర్ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు 20వ శతాబ్దంలో తిరిగి ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చారంటే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఇక్కడి వారు కాదా అని. ఆయన ఇక్కడి వారే. వ్యాపార రీత్యం వాళ్ళ నాన్నగారు ఇక్కడి నుంచి ఇండోనేషియాకి వెళ్ళారు. ఆయన చదువు అన్నీ అక్కడే జరిగాయి. తిరిగి నా భారతదేశానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, నా తెలుగు ప్రాంతాన్ని నేను ఏదో ఒకటి ఉద్ధరించాలనే సంకల్పంతో అక్కడే నాగపూర్లో బండానా సంస్థానంలో రాజుగారి వద్ద తన నాట్యాన్ని ప్రదర్శించి అప్పుడే నటరాజా అనే బిరుదు తెచ్చుకున్న వ్యక్తి అండి.
ఆహా, అతని ఇంట్రెస్ట్ తో కదా, అతనికి వచ్చు అది. వచ్చు కాదండి, ప్రాణం. ఆ నాట్యం నేర్చుకుంటే తన ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వను అనంటే ఆస్తిని సహితం వదిలేసుకొని ఇక్కడికి వచ్చి తుమ్మకాయలు, ఎండిపోయిన తుమ్మకాయలను తన కాళ్ళ గజ్జలుగా కట్టుకొని ప్రదర్శించేవారు. వాళ్ళ నాన్నగారు ఏమనేవారంట, మనం గొప్పవాళ్ళం, నాట్యాన్ని పోషించాలి కానీ మనం నాట్యం చేయకూడదు అంటే చేయడంలో తప్పేముంది అని ఆ రోజే ఆయన కళలపైన అంకిత భావాన్ని వ్యక్తపరుస్తూ ఈ పేరిణి నాట్యానికి కానీ ఆంధ్ర నాట్యానికి కానీ ప్రాణం పోశారు. ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న కూచిపూడి కూడా అంత అంతర్జాతీయ పేరు రావడానికి వైదేహి ఇందువదన అనే ఇద్దరు నర్తకి మనులను ఢిల్లీలో సంస్కృతంలో 2 గంటల పాటు ప్రదర్శించిన ఘనత నటరాజ రామకృష్ణ గారికి. ఇది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న కూచిపూడి నాట్య గురువులందరికీ తెలుసండి. అయితే ఈ ఇంట్రెస్ట్ తోటి అతను వచ్చారనమాట. ఇంకా మీరు కూడా అతని స్థానం అంత సంపాదించుకోవాలని ఏమన్నా మీకు ఇంట్రెస్టా? లేదండి, ఇక్కడ మాస్టర్ గారి యొక్క స్థానాన్ని పొందే అర్హత ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆయన త్యాగం ఎంత గొప్పది అంటే నాట్య కళకి తన జీవితం అడ్డొస్తుందేమో అని పెళ్లి చేసుకోని వ్యక్తి అండి. ఏమో నాకు నాట్యం అంటే ఇష్టం, ఆ నాట్యంతో ఆమెను సరిగ్గా చూసుకోలేనేమో, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోనేమో, నేను అక్కడే వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు ఏమైనా అయిపోతాయేమో అని తనకు తానుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి యొక్క త్యాగపరుల యొక్క జీవితం వృధా కాకూడదు. కాబట్టి ఆయన పేరు మీద ఒక పేరిణి నాట్యం అనే కళాక్షేత్రాన్ని స్థాపించి ఎందరో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ పేరిణి నాట్యాన్ని ఉచితంగా అందించాలనేది శ్రీ మణిద్వీప ఆర్ట్స్ యొక్క గొప్ప సంకల్పం. అతను కళాక్షేత్రం కట్టించారన్న అన్నారు కదా, అది ఎక్కడ ఉంది? వారు కట్టించలేదండి, వారి పేరు మీద కట్టించాలి అనేది మా సంకల్పం. ఆయన ఎంతో మందికి ఈ నాట్యాన్ని దారదత్తం చేసిన వారండి. ఈరోజు ఆయన శిష్య ప్రశిష్యులందరూ గొప్ప గొప్ప స్థాయిలో, స్థానాలలో, వేదికలలో సంగీత నాటక అకాడమీ అవార్డులు పొందిన వాళ్ళు ఉన్నారు, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వారి పేరు మీద ఇంకా ఆంధ్ర నాట్యాన్ని కానీ పేరిణి నాట్యాన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఆ మహానుభావుడి పేరు మీద ఒక కళాక్షేత్రం ఉండాలి అనేది మా సంకల్పం. గవర్నమెంట్ ద్వారా ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? ఆ, నిజంగా తెలంగాణ గవర్నమెంట్కి మేము చాలా రుణపడి ఉంటామండి. కాకతీయ ప్రభువుల తర్వాత నటరాజ రామకృష్ణ గారు పేరిణి నాట్యానికి ఊపిరి పోస్తే, నటరాజ రామకృష్ణ గారి తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారిని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలండి. మరుగున పడిపోతున్న ఆ శాస్త్రీయ నృత్యం ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతానికి కూడా ఏదో ఒకటి ఉంది అని ఆనాడే నటరాజ రామకృష్ణ గారు సమాధానం చెప్తే, మన కళను మనం కాపాడుకోవాలని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని కోర్సుగా 6 కళాశాలల్లో పెట్టి సర్టిఫికేట్ డిప్లొమా కోర్సును ముందుకు తీసుకెళ్తుందండి. ఆ కోర్సుల్లో భాగంగానే ఈ తరం యువత నేర్చుకుంటుంది. ఏదైతే కోర్సుగా ఉంటుందో దానికి ఒక అభివృద్ధి అనేది జరుగుతుందండి, దానికి ఒక స్థానం అనేది వస్తుంది. ఇది ఇప్పటి కాలంది అని ఎన్నో కళాకారులు అనుకుంటున్నారు, కానీ దీని చరిత్ర ఎప్పటికో ఉంది. మర్జ్ అయిపోవడం వల్ల దీంట్లో ఏముంది, ఏమొస్తుంది అని అనుకుంటున్నారండి. ఒక కళాకారుడి వ్యక్తిగత అంతర్గత మనసుకు మాత్రమే తెలుసు దీని విశిష్టత, దీని గొప్పతనం. అందుకే ఈ ప్రభుత్వ చొరవతో ఈ కళ అనేది ముందుకెళ్తుంది. ఈ ప్రభుత్వాలు మారచ్చు కానీ కళ అనేది మారదండి, దాని స్వరూపం అలానే ఉంటుంది. ఒక మనిషి ఎదుగుదలకు ఏ విధంగా అయితే దోహదపడుతుందో కళలో మార్పులు అనేవి సహజం. అలా ఈ కళ మారుతూ ముందు తరాలకు వెళ్తుంది అనేది మా ఉద్దేశం. మీరు చెప్పినంత వరకు ఇప్పటి వరకు మాకు కూడా తెలియదు తెలంగాణకి సంబంధించిన ఒక కళ ఒకటి ఉందని. కానీ ఎలా బ్రతుకుతున్నారు? మీ జీవన ఆధారం ఇదే అంటున్నారు, చదువు ఉద్యోగం లేదంటున్నారు, మరి ఎలా తినడానికి నీడ్స్ ఉంటాయి కదా? ఎస్ అండి, తప్పకుండా. కళ అనేది ఒక సరస్వతి, దాన్ని నమ్ముకుంటే ధనాన్ని, కీర్తిని, పేరును, ప్రతిష్టను అదే ఇస్తుందని. కళను కాసులకు అమ్ముకోకూడదు అనేది నటరాజ రామకృష్ణ గారి యొక్క తత్వం. మేము వారి బాటలోనే నడుస్తున్నాం. ఎప్పుడు కూడా మేము ఇన్ని ప్రదర్శనలు చేయాలి, ఇంత డబ్బు డిమాండ్ చేయాలి, ఇంత సంపాదించుకొని వెనకేసుకోవాలి, మేమే బాగుపడాలని ఎప్పుడూ ఆశించలేదు. కాబట్టి ఈరోజు అది నాకు అన్నం పెడుతుందండి. మేము శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ అని 2019లోనే రిజిస్ట్రేషన్ చేయించి నేర్పించడం జరుగుతుంది. దాదాపు 90 మంది విద్యార్థులు దీంట్లో నేర్చుకుంటున్నారు. అందులో ఒక
40 నుంచి 50 మంది దగ్గర ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫీజే నన్ను ముందుకు తీసుకెళ్తుందండి. అలాగే గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఉంటాయో అక్కడ తప్పకుండా పేరుని ప్రజెంటేషన్ చేయించేవారు. వాటి ద్వారా వచ్చే అంటే నెలకొచ్చినా, 2 నెలలకు వచ్చినా, 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా తగిన ఆదరణ గుర్తింపు వచ్చేది. ఆ డబ్బుతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడూ డబ్బు ఉంటుందనే ఉద్దేశంతో అయితే మేము ఈ కళలోకి దిగలేదండి. ఈ కళకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో దిగాం. కాబట్టి ఇది మమ్మల్ని బ్రతికిస్తుంది. తప్పకుండా మీకు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి, సొసైటీ తరఫు నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్. అసలు మీరు ఇంకిద్దరు చెప్పలా పేరుని అంటే ఏంటి, అది మీకు ఇంటి పేరుగా ఎందుకు పెట్టుకున్నారని? పేరిణి అంటే ప్రేరణ అండి. ప్రేరణ నుంచి ఉద్భవించిందే పేరిణి. ఈ నాట్యశాస్త్రంలో ఎవరైతే పేరిణి చేయబడతారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఆటోమేటిక్గా ఆ పేరు అనేది వాళ్ళకు వస్తుంది. పేరిణి చేసే వాళ్ళు నర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేరిణియా లేకపోతే నర్తకులు పేరిణి అనే కంక్లూజన్ ఉండకుండా ఉండేదే ఈ పేరిణి. అందుకే ఈ నాట్యాన్ని అభ్యసించే వాళ్ళు ఎవరైనా సరే వారికి పేరిణి అనే పేరు కంపల్సరీ పెట్టుకుంటారు. అది కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు అందించిన బహుమతి అనిగా మేము భావిస్తున్నాం. నైస్, చాలా బాగుంది. ప్రేరణ అంటే ఉత్తేజపరచడం, మనిషిని తమను తాము మైమర్పించుకునేలాగా చేయగలిగేదే ఈ ప్రేరణ. ఈ ప్రేరణ అనే పదం నుంచి ఉద్భవించిందే పేరిణి. కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మహేషులు, పశుపతులు, మైలారు తెగలకు వీరులు అనే కొన్ని తెగలకు చెందిన వారు మాత్రమే స్పెసిఫిక్గా ఈ నాట్యాన్ని చేసేవారు. సో ఇప్పుడు కాలాలు మారిపోయాయి. మన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలో వాళ్ళ జనరేషన్కి మన జనరేషన్కి అప్డేటింగ్ ఎలా వచ్చిందో అలా జనరేషన్ మారే కొద్దీ దీంట్లో మార్పులు చేర్పులు అనేవి జరిగాయి తప్ప ఆధారంగా ఉన్న ఆ శాస్త్రీయ దృక్పథం ఏదైతే ఉందో దాని రూపురేఖలు ఎవరు మార్చలేరు, మార్చబడదు కూడా. ఓకే, మీ దగ్గర స్టూడెంట్స్, అదే మీ శిష్యులు మీ దగ్గరే ఉండి, ఇంట్లో ఉండి మీతో పాటు ఉంటూ డ్యాన్స్ నేర్చుకుంటూ వాళ్ళు ఇంకా 10 మందికి నేర్పుతున్నారు కదా, అది ఎలా సాధ్యం? వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఎలా? మంచి క్వశ్చన్ అండి. నిజంగా చెప్పాలి అని అంటే ఒక గురువుకి శిష్యులకు ఉండే సంబంధం జన్మలదండి. గురువు తల్లి అవుతాడు, తండ్రి అవుతాడు, స్నేహితులు అవుతారు, అవసరమైతే కష్ట సుఖాలు పంచుకునే ఒక బంధంగా కూడా మారతారు. అయితే ఇక్కడ అందరూ అడుగుతారు, బాగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీలాంటి గురువు దొరకడం నిజంగా మీ స్టూడెంట్ యొక్క గొప్పతనం అంటారు. అస్సలు కానే కాదండి. అలాంటి శిష్యులు దొరకడం నా అదృష్టం. ఈ రోజుల్లో ఒక తల్లి షాప్కి వెళ్ళమనంటే నేను పోను అని మారం చేసే కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. ఒక తండ్రి ఏదైనా పని అప్పచెప్తే చేయకుండా వదిలేసి హ్యాండ్ ఇచ్చే కొడుకులు, బిడ్డలు ఉన్నారు. మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తిని ఒక బాధ్యతను పంచుకోవడానికి తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని దూరంగా పెట్టి పండగలు, పబ్బాలు అనే సంబంధం లేకుండా అన్నిటినీ వదిలేసుకొని ఒక గురువుతో తిరిగే విద్యార్థులు గొప్ప కాదంటారు. అలాంటి విద్యార్థులు దొరకడం నేను చాలా lucky. అందించానండి. విద్యను మాత్రమే, విద్య ఎవరైనా అందిస్తారండి. వాళ్ళని తీసుకెళ్ళడం, ప్రోగ్రామ్స్ చేయడం, పైసలు వచ్చిన చోట పైసలు తీసుకోవడం, వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఉండి ఎన్నైనా చేయొచ్చు. నా విషయంలో నేనే డిగ్నిటీగా లేనప్పుడు నా దగ్గర శిక్షణ పొందుతున్న వాళ్ళు ముందు తరాలకు వజ్రాలుగా ఎలా అవుతారండి? కాబట్టి ఇక్కడ నేను వాళ్ళకు దొరకడం అదృష్టం కాదు, వాళ్ళు నాకు దొరకడం జన్మలకు అదృష్టంగా భావిస్తున్నా. ఇది అదృష్టం కూడా కాదండి. ఈ నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం వాళ్ళు తల్లిదండ్రులు నా చేతిలో పెట్టారు. తిరిగి వాళ్ళని అలా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత నా చేతిలో ఉంది. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్టెడ్. మరి మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్టెడా? నిజంగా ఈ సందర్భంలో మా అమ్మ నాన్నని తలుచుకోవడం గర్వంగా ఉందండి. నేను చదువుకునే రోజుల్లో చదువు వైపు ఇంట్రెస్ట్ లేనన్నప్పుడు తల్లిదండ్రులు తిడతారు, పనికి మాలినాడు, చదువు మానేశాడు, అది ఇదని సహజంగా మనం ఇళ్లలో వాడుకలో ఉపయోగిస్తాం. మా అమ్మ నాన్న ఎప్పుడు కూడా నాకు అడ్డు చెప్పలేదు. వాళ్ళకు ఉన్న ఒక ముద్ద పంచడం మాత్రమే. నేనేం నేర్చుకుంటున్నాను, అది ఉపయోగం ఉందా లేదా అని ఒక్క మాట కూడా అనకుండా ఇప్పటికి కూడా
నా కోసం వాళ్ళు ఊర్లో ఉంటున్నారు. నేను పిల్లలతో ఉండడం కోసం వాళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని నా మాటను గౌరవించి వాళ్ళు ఊర్లోనే సహజీవనం సాగిస్తున్నారు. అంతకు మించి అర్థం చేసుకునే తల్లిదండ్రులు దొరకడం ఎవరికి ఉంటుందండి? నిజమే, మీరు నాట్యానికి అంకితం అంటే వాళ్ళని కూడా అంకితం చేసేసారా? అది ఇంకా మీ సహోదరులు సహోదరిని వాళ్ళు? అమ్మ నాన్నకి మేము నలుగురం అండి. అక్క, అన్నయ్య, చెల్లి వీళ్ళందరూ మ్యారీడ్ అండి. నేను మాత్రం ఈ కళను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఏదైతే నటరాజ రామకృష్ణ గారు తన జీవితానికి అడ్డుగా అని ఎలా అనుకున్నారో, నా జీవితానికి కూడా ఇవేవి బాంధవ్యాలు ఉండకూడదని నన్ను నేను మాస్టర్ గారికి అంకితం చేసుకొని వారి బాటలో నడవడానికి వెళ్తున్నాను. అంకితం అంటే పెళ్లి చేసుకోరానా లేకపోతే? ఓకే. వివాహం లేకుండా నా ప్రతి రూపాయి ఈ నాట్యం కోసం ఖర్చు చేసి ఎవరైతే దీనికోసం ముందుకొస్తారో వారికి నేను నా చేతనైనంత చేయడం. నాకంటూ ఏమీ లేదండి, ఆస్తులు పాస్తులు అంతస్తులు ఏవీ లేవు. ఇది కిరాయిలు. ఈ కిరాయిలో ఎప్పుడు ఉండమంటారో అంతవరకే, తర్వాత వెళ్ళిపోవాలంటే నేను ఇంకో ఇల్లు చూసుకోవాల్సిన వాడినే తప్ప బై బర్త్ నుంచి కూడా ఆస్తి పాస్తులు ఏమీ లేవు. నేను ప్రభుత్వాన్ని కానీ దాతలను కానీ మీ అనితా ఛానల్ నుంచి అనిత ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాని నుంచి కోరుకునేది ఒకటే అండి, నటరాజ రామకృష్ణ అనే ఒక వ్యక్తి పైన పేరిణి నాట్యం అనే కళాక్షేత్రాన్ని స్థాపించాలి. మా వంతు బాధ్యతగా నేర్పించడానికి స్థాపించడానికి మేము ఉన్నాం. కానీ మాకు వెనకాల ఆస్తులు పాస్తులు అంతస్తులు ఏవీ లేవండి. ప్రభుత్వం కానీ లేకపోతే దాతలు కానీ ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వ్యూవర్స్ కానీ ముందుకొచ్చి ఈ నాట్యకళ బ్రతికి ఉండాలి అని అంటే, అది ముందు దశల వారీగా ముందుకెళ్ళాలంటే ఆ కళాక్షేత్రం కోసం తప్పకుండా మీ చేయూతనిస్తారని ఈ అనిత ఛానల్ ద్వారా కళాకారుల తరపున, పేరిణి నాట్యం కళాకారుల తరపున, ఎస్పెషల్లీ శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ తరపున మా విద్యార్థులందరి తరపు నుంచి ప్రార్థిస్తున్నాను. సార్, మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? ఇక్కడ నేను ప్రదర్శన ఇచ్చిన అనే దానికంటే మా విద్యార్థులతో ప్రయాణం ఎక్కువ అండి. అంటే నేను ఒక్కడిని ప్రదర్శిస్తే నేను ఒక్కడిని 10 మందిని తయారు చేస్తే కళకు 10 మందిని అందించిన వాడిని అవుతా. దాదాపుగా చిన్న చితక పెద్దవి చిన్నవి ఆలయాలు ప్రముఖ రాష్ట్రాలు అన్నీ కలిపి 1500 పైగా ప్రదర్శనలు చేశామండి ఇప్పటి వరకు. అంటే తెలంగాణ కాకుండా మిగతా స్టేట్లో కూడా చేశారా? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఇలా ఇండియాలో ఉన్న పాండిచ్చేరి పలు ప్రాంతాల్లో చేసిందే కాకుండా శ్రీశైలం, విజయవాడ, తిరుపతి, బాసర, యాదగిరిగుట్ట, వేములవాడ ఇలా అనేక పుణ్యక్షేత్రాలే కాకుండా మొట్టమొదటిసారిగా మేము శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ ఏదైతే ఉందో ఆ సంస్థకి యుఎస్ఏలో న్యూయార్క్లో ఉన్న నైటా సంస్థకి 2024కి శ్రీమతి వాణి సింగిడికొండ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమె లాస్ట్ ఇయర్ కరోనా సమయంలో ఇండియాకు వచ్చారు. వాళ్ళ అమ్మగారికో నాన్నగారికో బాగాలేదు అన్నప్పుడు వారు వచ్చినప్పుడు అదే నైటా సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శన త్యాగరాయ గాన సభలో చూసి ఇంత టాలెంటెడ్గా ఉన్న ఈ నాట్య విద్యార్థులను తప్పకుండా యుఎస్ఏలో పరిచయం చేయాలని ఆ నైటా సంస్థ మొన్న రీసెంట్గా మార్చి 23లో గణేష ఆడిటోరియంలో మా ప్రదర్శనకు అవకాశం కల్పించారు. నిజంగా మీ ఛానల్ ద్వారా నైటా సంస్థని అలాగే శ్రీమతి వాణి సింగిరికొండ గారిని మేము గుర్తు చేసుకుంటున్నామండి. ఆ వీసా దగ్గర నుంచి ఫ్లైట్ ఖర్చు అంతా కూడా నైటా సంస్థ భరించిందే కాకుండా మమ్మల్ని కళాకారులకు దక్కాల్సిన గౌరవం కంటే ఎక్కువగా గౌరవాన్ని దక్కించి చాలా అద్భుతంగా చూసుకున్నందుకు వాణి అక్కకి అలాగే నైటా సంస్థకి మా అనిత ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎన్ని అవార్డ్స్ పొందారు? చాలా ఉన్నాయి, చూసా ఇందాక. అవార్డ్స్ అనేది బరువు అండి, మన బాధ్యతకి బరువు. మనం అవార్డ్స్ వచ్చాయంగానే గొప్ప వాళ్ళం అయిపోయాము, స్థాయి పెరిగిందని మురిసిపోతాం. వచ్చే ప్రతి అవార్డు కూడా మన బాధ్యతని బరువును గుర్తు చేస్తుంది, మనలో అహంకారం అనేది పెరిగేలా చేస్తుంది. అందుకే నేను అవార్డ్స్ని ఏటిని గుర్తుపెట్టుకోలేదండి, లెక్క పెట్టలేనండి. అవార్డ్స్, రికార్డ్స్, జీనిస్ వరల్డ్ రికార్డు, కల్చరల్ బుక్ రికార్డు, అలాగే ఉగాది పురస్కారాలు అనేకమైన వచ్చాయండి. వాటితో సంబంధం లేదు, అవి కేవలం మచ్చుతునుకలు. అవి ఏవి కూడా నాతో రావు. నాతో వచ్చేది ఏంటి అని అంటే ఈ కళ మాత్రమే, నేను అందించిన విద్య మాత్రమే.
ఆ విద్యానంగానే నేను ఒక మేధావినో పండితున్నో జ్ఞానం కలిగిన వ్యక్తినో కాదండి, సామాన్యమైన వ్యక్తిని. అమ్మ మనకు మొదటి గురువు అంటారు కదా, అలాగే నాకొచ్చిన మచ్చు తునుకలో దాన్ని నా విద్యార్థులకు పంచేదాన్నే నేను విద్య అనుకుంటున్నాను. అంతకు మించి వేరేదేమీ లేదండి. థ్యాంక్ యూ అండి.